హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక నిన్న అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్క. ఇక ప్రధాన శాఖలు రంగాలకు కేటాయింపులు ఇలా రూపాయల కోట్లలో కేటాయించడం జరిగింది. ఇక ప్రగతి బాట సక్షేమ పుదోట అన్నట్టు ఒక వార్త. ఇక వ్యవసాయ రంగానికి 24,439, తర్వాత సాగునీటి పారుదలకు 23,379 లక్షలు, తర్వాత ఇక విద్యుత్ శాఖకి 21,221, తర్వాత ఇక సెకండరీ ఉన్నత విద్యకు 23,107, తర్వాత వైద్య ఆరోగ్యం కోసం 12,393 అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు చెల్లించడం జరిగింది. తర్వాత ఇక సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత గ్యారంటీల హామీలకు 56,000 కోట్లు కేటాయించారు. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీ ఇచ్చారో వాటికి మాత్రం 56,000 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత అభివృద్ధి పనులకు 36,504 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇందిరా గిరి జల వికాసం, తర్వాత సోలార్ గ్రామం, నగర అభివృద్ధి పథకాలు అలాంటి తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.04 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తర్వాత మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ ప్రజల మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టము. ఇక అధికార పిఠాని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచే మార్పు తెచ్చే బాధ్యతగా భావిస్తున్నాం. పౌరుల నిత్యం జవాబుదారీగా ఉంటున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమాపదిగా పాలన సాగిస్తున్నాం. దశాబ్ద కాలం వ్యవస్థలు విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలన, ఛిద్రమైన తెలంగాణను ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడతాం. రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతర పనిచేస్తుందని బట్టి విక్రమార్క ప్రసంగించడం జరిగింది అసెంబ్లీలో. తర్వాత తెలంగాణ ఔషధ, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో ప్రచార తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని అనేది మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో సేవా రంగంలో అత్యధికంగా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అగ్రగా మిగిలించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. తర్వాత ఇక మొత్తం బడ్జెట్ ఇలా ఉంది. 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982. మూలధన వ్యయం 36,504. ద్రవ్య లోటు 54,009. రెవెన్యూ మిగులు 2,738. ఇక్కడ నికర లోటు అనేది 498. తర్వాత ఇక తలసరి అప్పు రూపాయలు 2.12 లక్షలు, ఇక రూపాయలు 7.52 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక మరిన్ని బడ్జెట్ కథనాలు, శాసనాలు 5, 6, 7, 8 పేజీలలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక వార్తలకు వస్తే ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక జాతీయ అంతర్జాతీయ పరిమాణాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలో తీసుకొని రూపొందించిన వార్షిక పద్ధతిలో రైతులు, యువతలు, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. తర్వాత ఇక సాగుకు వెన్నెదున్నగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇక సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం కూడా నిర్ణయించింది ప్రభుత్వం. తర్వాత ఇక వాటికి నిధులు కేటాయించింది. ఇక పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇంధన ఇల్లు నిర్మాణాలను పూర్తి చేస్తామనే భరోసా ఇస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు కూడా దాంట్లో ఉన్నాయి. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ బుధవారం శాసనసభలో మరి మండలిలో ప్రవేశపెట్టింది. అదేవిధంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్, తర్వాత జులై మిగిలిన అభివృద్ధి నెలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే మొత్తం వార్షిక పద్ధతిలో 34.21% సంక్షేమ పథకాలే ఉన్నట్టు ఈ బడ్జెట్ లో అంశాలు. ఇక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయం 3.04 లక్షల కోట్లు, అత్యధికంగా 34.21%, అంటే 1,04,329 కోట్లు సంక్షేమ పథకానికి కేటాయించడం జరిగింది ప్రభుత్వం. తర్వాత ఇక వీటిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన 9 పథకాలు ఏకంగా 56,000
84 కోట్లు దక్కాయి. ఇక ప్రభుత్వ ఏడాదికి అవే గ్యారెంటీలు హామీలకు 47,167 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాది మరో 8,917 కోట్లు పెంచడం గమనీయం. ఈ అభివృద్ధి పథకాలు ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పనకు మూలధనం వ్యయం కింద రూపాయలు 36,504 కోట్లు కేటాయించింది. తర్వాత ఇక రాష్ట్ర ఆదాయం మొత్తం 3,04,466.55 కోట్లు ఉంటుందని, అయితే 499.45 కోట్లు అధికంగా వ్యయం ఉంటుంది ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర ఆర్థిక ద్రవ్య లోటు రూపాయలు 54,009.74 ఉంటుందని అంచనా వేసింది. అంటే అంచనా వేసిన వ్యయం కన్నా ఆదాయం 54,009.74 కోట్లు తక్కువ వస్తుంది. ఆర్థిక ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు దాదాపు 69,639 కోట్లు కొత్త రుణాలు సేకరించి వీటిని కలిపిన నికర లోటు 498.45 కోట్లు ఉంటుందని వివరించడం జరిగింది. ఆ పూర్తి వివరాలు బడ్జెట్ లో. తర్వాత ఇక ప్రభుత్వ వైఫల్యానికి నిలువు దట్టం. ఇక ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నామన్న కేటీ రామారావు. ఇక రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి నిలవట్టుమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇక నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కారు నిలుపుగా ముంచిందని ధ్వజమెత్తారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగం ఇస్తామని అశోక్ నగర్ ఛాయ్ తాగుతూ ఉద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఏమయ్యారని ప్రశ్నించడం జరిగింది కేటీ రామారావు. తర్వాత ఇక అభివృద్ధి సత్యమాలకు పాతరేసేలా ఉంది అన్న బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి స్కీమ్ పాతరేసేలా ఉందని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ అప్పుల బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించేలా హామీలో ఎగ్గొట్టేలా ఉందని ధ్వజమెత్తారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తర్వాత అంకెల గారిడిలో మోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక మెక్డొనాల్డ్ చైర్మన్ క్రిస్ కెంపెజ్జెన్స్కీ జ్ఞాపకాలను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2,000 ఉద్యోగ అవకాశాలు ఇక సీఎం సమక్షంలో సంస్థ ఒప్పందానికి అమెరికా చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఇక గ్లోబల్ ఇండియాలో ఆఫీస్ ను హైదరాబాద్ నెలకొల్పున్నట్టు ప్రకటించి దాదాపు 2,000 మంది ఉద్యోగాలు కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించడం జరిగింది. ఇక అంతరిక్షం నుంచి అవానికి క్షేమంగా సునీత. ఇక 9 నెలలు నిరీక్షణ సుఖాంతం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్స్ ఇక ప్రపంచవ్యాప్తంగా హర్షాతికే రేఖలు. ఇక వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు. ఇక భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త. ఇక క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వస్తున్న అనంతరం అభివాదం చేస్తూ సునీత విలియమ్స్ అక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్ని పరిస్థితుల్లో 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో ఉండాల్సి వచ్చింది సీనియర్ వ్యోమగాములు సునీత విలియమ్స్. ఇక బుచ్ విల్మోర్ తదితరులు ఇప్పుడు భూ వాతావరణానికి అలవాటు పడడానికి పునర్వాస కేంద్రానికి చేరుకున్నారు. ఇన్నాళ్ల పాటు గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని వాతావరణంలో ఉండటం అనేక శరీర సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు నాసా శాస్త్రవేత్తలు అనుక్షణం వీరిని పర్యవేక్షిస్తున్నారు. వారు తమ ఇళ్లకు చేరుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఉత్కంఠ భరిత నిరీక్షణకు తెర దించుతూ సునీత విలియమ్స్ మరో ఇద్దరు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికా ఫ్లోరిడా తీరంలో సాగర్ జిల్లాలో దిగిన వారి కోసం ISS కి వెళ్లిన స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా తీసుకొచ్చింది. వీరికి స్వాగతం పలకడానికి అన్నట్లు అదే ప్రాంతంలో డాల్ఫిన్లు హుషారుగా తిరుగాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పేదాలనే కాదు పెద్దాలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలు కూల్చండి, సంపన్నాలకు ప్రతి ఒక్క చట్టాలు ఉన్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వాక్యాలు. ఏవైతే హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించిన హైకోర్టు అనేది వ్యాఖ్య చేసింది. పేదాలను కాకుండా పెద్దాలను కూడా తాకి చూడండి అన్నట్టు చెప్పడం జరిగింది హైకోర్టు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. తెలంగాణ వార్తలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. హలో, వెల్కమ్ టు RMS. ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం.
ఇక బడ్జెట్ కేటాయింపు రూపాయల కోట్లలో ఇక ఇలా ఉంది. ఇక వ్యవసాయానికి 24,439 కోట్లు, తర్వాత నీటిపారుదలకు 23,354 కోట్లు, తర్వాత పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత పురపాలక శాఖకు 17,677 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత వైద్య ఆరోగ్యానికి 12,393 కోట్లు, తర్వాత విద్యాకి 34,708 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు ప్రభుత్వ ప్రధాన పథకాలకి రూపాయలు లక్షల కోట్లలో కేటాయించడం జరిగింది ఈసారి. తర్వాత హామీలకు గ్యారంటీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక 6 హామీలతో పాటు యువ వికాసాన్ని నిధులు, ఇక 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు, తర్వాత ఇక సంయుక్త గురుకులకు 29,000 కోట్లు, తర్వాత 2,900 కోట్లు, తర్వాత ఇక ఇందిరాగిరి జల వికాసానికి 600 కోట్లు కేటాయించడం జరిగింది. ఇటీవల ప్రారంభించిన పథకాలకు కూడా కేటాయింపులు అనేది ఉన్నాయి ఈ బడ్జెట్ లో. తర్వాత ఇక బడ్జెట్ రైతులు, ఇక యువత మహిళలకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు. ఇక కూలీలకు 600 కోట్లు ఆత్మీయ భరోసా కింద కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఇందిరా మహిళలకు ప్రాధాన్యం 12,571 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. తర్వాత ఇక విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత అంచనాలకు దూరంగా పన్నేతర రాబడిలు, ఇక అంచనాలకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వాటాలో ఊరట. ఇక 2025-2026 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక 6 గ్యారెంటీలకు 56,000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత గత బడ్జెట్ లో 49,315 కోట్లు కేటాయించారు. ఇక ఖర్చు చేసి మొత్తం 24,949 కోట్లు. ఇక అప్పు భారం 8,06,298 కోట్లు. ఇక రాష్ట్రంలో ఒక్కొక్కరికి నెత్తం మీద 2,30,346 అప్పు ఉన్నట్టు ఒక బడ్జెట్ సమగ్ర కథనాలు లోపల పేజీలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఢిల్లీ మూటలు ఇక బడ్జెట్ ప్రతులతో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, ఇక చిత్రంలో మంత్రులు శ్రీబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఢిల్లీ మూటలు పంపే బడ్జెట్ ఉసిరి వెళ్లి ముదిరితే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్, ఇక అన్ని అబద్ధాలు అతిశయాసక్తులే హరీష్ రావు, ఇక బడ్జెట్ సమావేశానికి హాజరు కానీ కేసీఆర్, ఇక మరోసారి అంకెల గారెడ్డి అన్న కిషన్ రెడ్డి. తర్వాత ఇక రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్, ఇక రేవంత్ విప్లవ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీలు ఇక ఉగాది రోజు సన్న బియ్యం మని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతు భరోసా, బోనస్, రైతు కూలీలు, చేత మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువతకు రాజీవ్ యువ వికాసం, నిరుపేదలకు ఇందిరా మహిళలు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ, వేరేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ప్రభుత్వం బడ్జెట్ నిధులు గ్యారంటీ ఇచ్చిందని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ఆయా పథకాలకు తగివన్నీ నిధులు కేటాయించింది. విద్యకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి 5వ వంతు నిధులు కేటాయించింది. యువతకు ఉపాధి చూపుతూ రైతు భరోసా కల్పిస్తూ మహిళల సంక్షేమానికి ఆకాంక్షిస్తూ ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తీర్చిదిద్దింది. ఇక సంక్షేమానికి అభివృద్ధికి జోడు గుర్రల తరహా ప్రాధాన్యం ఇచ్చి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యయం బడ్జెట్ శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి దుద్దేల శ్రీధర్బాబు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక తర్వాత మెక్డొనాల్డ్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ ఆఫీసు ఏర్పాటు చేయనున్న ప్రతినిధులు, ఇక 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సముఖం. ఇక సీఎం రేవంత్ ను కలిసిన మెక్డొనాల్డ్స్ ప్రతినిధులు, ఇక తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులకు ఒప్పందం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వర్గీకరణకు ఎవరికి వ్యతిరేకం, ఇక మాదిగాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం, ఇక ఉద్దిండులమైన న్యాయవాదితో కోర్టుకు మెప్పించాం. ఇక న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పెట్టుబడుల వల్లే సాధ్యమైంది, ఇక పట్టుదల వల్లే సాధ్యమైంది. తర్వాత ఇక 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి అన్న సీఎం. తర్వాత ఇక ఆ ఉప్పుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేయిస్తారు. ఇక మందకృష్ణకు నాకు మంచి మిత్రుడే, భిన్న అభిప్రాయాలు కానీ మోదీ, కిషన్ రెడ్డి ఆయన నమ్ముతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలవండి. మాదిగా ఉపకులాలు సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక క్షేమంగా పొడిమెకి 9 నెలల అనంతరం భూమిదికి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చి మరో 3. ఇక ఫ్లోరిడా సమీపం సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్, ఇక తెల్లవారుజామున 3:27 సేఫ్ ల్యాండింగ్. ఇక వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్ట్, ఇక ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు వైట్ హౌస్. ఇక రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ కూడా అభినందనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక
9 నెలల సుదీర్ఘ సారీ నిరీక్షణ తెరపడింది. 8 రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 286 రోజుల పాటు అక్కడే చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమిపై చేరుకున్నారు. ఇక ఆమెతో పాటు నాసాకు చెందిన బుచ్ విల్మోర్, ఇక కమాండర్ నిక్ మెక్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 కాలమానం ప్రకారం బుధవారం అమెరికా ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగి అంతరిక్షం నుంచి 17 గంటల ప్రయాణం అనంతరం స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 9 డ్రాగన్ వారికి క్షేమంగా భూమిపైకి తీసుకొచ్చింది. కేవలం 8 రోజులు మిషన్ కోసం గత ఏడాది జూన్ 5న బోయింగ్ వెళ్ళారు వాళ్ళు. సో దాదాపు 9 నెలలు అక్కడే ఉన్నారు. ఇక క్రూ డ్రాగన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ విజయ సంకేతం పారాషూట్ లో సముద్రంలో దిగుతున్న డ్రాగన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక స్మితా సబర్వాల్ కి సంబంధించి ఒక వార్త. ఇక స్మితా సబర్వాల్ కారు అద్దె నెలకు ₹63,000 అంట. ఇక వ్యవసాయ వర్సిటీ నుంచి 9 నెలల పాటు ఇక మొత్తం 56.70 లక్షల చెల్లింపు. ఇక అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత ఇక వర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు? ఎడిట్ అభ్యంతరం తప్పు జరిగితే సర్కారు దృష్టికి విషయం అన్న ఒక వార్త చూస్తున్నాం. మేము కార్ అనేది అద్దెకి ఇచ్చారంట, నెలకు 63,000 సంపాదిస్తుందంట కార్. తర్వాత ఇక సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు ఊరట. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ డ్రోన్ కేసు పట్టివేత ఆ ప్రాంతం నిషేధిత జాబితాలో లేదని వెల్లడి. ఇక సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో కేటీఆర్ పై కేసు కొట్టివేత. ఇక రేషన్ కార్డులు కాదు పాపులర్ కార్డులు తలసరి ఆదాయం పెరుగుతుంది. అయినా 75% జనాభా దారిద్ర్య రేఖ దిగువన. సబ్సిడీలు అనర్హులు జేబులు నింపరాదు. ఇక పేదలకు ఉచిత రేషన్ పై అఫిడవిట్ దాఖలు చేయాలి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భర్తను చంపి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో వేసి ప్రియుడితో కలిసి భార్య కిరాతకం. ఇక వాపై ఇద్దరు మనాలికి విహారయాత్ర. ఇక హత్యను దాచేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు. ఇక ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లో ఘటన. ఇక హతుడు మర్చెంట్ నేవీ అధికారి. ఇక హంతకురాలైన తమ కుమార్తెకు ఊరి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. హలో, వెల్కమ్ టు RM న్యూస్. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక రేవంత్ ను తిట్టాడని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో అన్నం పల్లెం గుంజేసి ఇక 77 ఏళ్ల వదుడుపై సర్కారు దౌర్జన్యం, భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం. సీఎం ను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక రెక్కాలిరిచి పోలీసు వాళ్ళు పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నవటి అని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతుండ్రో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకు ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మన్నీరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మేము తోట ఎరబోయి వచ్చినాక నా భర్తను అన్నం పెడుతున్నా. అయితే తింటుండగా ముగ్గురు వచ్చిరు. ఒక ఆయన పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు, ఇద్దరేమో తెల్ల బట్టలు ఉన్నాయి. వచ్చుడే రామయ్య రా, నువ్వేంటి రేవంత్ రెడ్డిని ఏమో అన్నావంట అనుకుంటూ తినేటోని పల్లెకు మాడ గుచ్చబెట్టి ఆటో కొరెక్కి పట్టుకొని తీసుకుపోయిండ్రు. ఏంది ఎక్కడికి తీసుకుపోతుండ్రు, ఏం సంగతి, నా ముసలోడు భూవాది తినకుండా ఎందుకు తీసుకెళ్తున్నాను అన్నట్టు ఆమె వెంకటయ్య భార్య వాపోయారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రసమాయి ఇంటికి దాడికి ప్రయత్నం. ఇక మానుకొండూరు కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం. ఇక మాకుమూడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం. ఇక అడ్డుకొని పోలీసు అదుపులో తీసుకున్న పోలీసులు. ఇక గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్. ఇక పొలంపల్లి అవినీతి ప్రశ్నించేందుకే హరీష్. ఇక ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత పేదలపైనే మీ ప్రతాపమా పెద్దల సంగతి ఏంటి అన్న హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాకి. ఇక పేదల ఇళ్లు కూల్చి చెరువులను రక్షణ, సంపన్నులకు ప్రతి ఒక్క చట్టం ఉన్నదా, వారి అతిక్రమణాలపై ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చేయడానికి హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఇక నీటి వనరుల వద్ద సంపన్నులను చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది. పేదల నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టకుండా పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని వ్యాఖ్యానించింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించావా, సంపన్నులకు ప్రతి ఒక్క చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ చట్టం అందరికీ సమానమే గుర్తించు కోవాలని హైడ్రాను స్పష్టం చేసింది హైకోర్టు.
ఇక కబ్జాకు హైడ్రా అండదండల గంగారం చెరువు మట్టితో నింపేశారు. ఇక అక్రమార్కులు హైడ్రా సహకరిస్తున్నదా? ఇక పిఎస్సి చైర్మన్ అర్కెపూడి గాంధీ నిలదీత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 అంశాలే మా ఎజెండా. ఇక రూపాయలు 3,04,965 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక బడ్జెట్ ప్రతులను బ్యాగ్ను సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 6 గ్యారెంటీలు గోవిందా గోవిందా, బడ్జెట్ వాటి ఊసే లేదు. ఇక జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. సంక్షేమానికి సమాధి, అభివృద్ధి అడ్రస్ గల్లంతు, కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. తర్వాత ఇక ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి విస్మరించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ తీరు దున్నపోతుకు పాలు పితికినట్టు ఉంది. ఇక అంచనాలు భారీ కేటాయింపులు మాత్రం సారి. ఇక ఈ బడ్జెట్ కు బీజేపీ ఖండిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఇక రూపాయలలో ఇలా కేటాయించడం జరిగింది. ప్రధాన శాఖలు పథకాలు కేటాయింపులు రూపాయల కోట్లలో ఇక్కడ ఉంది. ఇక 56,000 కోట్లు 56,084 కోట్లు 6 గ్యారెంటీలకు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక 18,000 కోట్లు రైతు భరోసాకు కేటాయించారు. తర్వాత ఇక 4,305 కోట్లు మహాలక్ష్మి పథకానికి కూడా ఇవ్వడం జరిగింది, అంటే బస్సుకు సంబంధించి. తర్వాత 3,683 కోట్లు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించడం జరిగింది. తర్వాత పంచాయతీరాజ్ శాఖకు 31,605, గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత 24,439 వ్యవసాయ శాఖకు ఇంత కేటాయించిన కోట్లలో కేటాయించడం జరిగింది. తర్వాత ఇక గృహజ్యోతికి ఏదైతే ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుందో గృహజ్యోతికి 2,080 కోట్లు గృహజ్యోతి పథకాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత 1,800 కోట్లు సన్న బియ్యం బోనస్ కు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక 143 ఆరోగ్యశ్రీ పథకాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత 7,023 వంట గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన వాటికి కేటాయించడం జరిగింది. తర్వాత ఇక బడ్జెట్ వార్తా పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక క్యాపల్స్ నుంచి బయటకు వస్తున్న వివాదం చేస్తున్న సునీత విలియమ్స్. సునీత వచ్చేసింది. ఇక క్షేమంగా దిగిన వ్యోమ నౌక ఇక ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్, సర్వత్రా అభినందన వెలువ. ఇక ఘనంగా స్వాగతం పలికిన నాసా. ఇక సిబ్బంది ఆత్మీయ ఆలింగనాలు, కరవచాలను పలికిరింపులు. ఇక పునర్వాస కేంద్రం తరలింపు 45 రోజుల పాటు అక్కడ పర్యవేక్షణ. ఇక ఆ తర్వాత సొంత వారికి కలిసేందుకు అనుమతి ఇస్తారు నాసా. ఇక ముందు తీసుకొచ్చే వాళ్ళం బైడెన్ తిరస్కరించారు మాస్క్. ఇక త్వరలో భారత్ కు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సంతృప్తే సదానందం, బ్రహ్మాండమైన హర్షనటుడు బ్రహ్మానందం కానీ తనని మించిన నటుడు ఉన్నారని ఎలా అంటున్నారు. ఎలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఆనంద పరుస్తూ నవ్వుతూ ఉండగలిగితే ఆ అంతటి హర్షనటుడు ఇంకొకడు లేడు అన్నారు. బ్రహ్మానందం, సంతృప్తే సంతోషం అనే సదానందం వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఆయన ప్రతి ఒక్క ఇంటరు కొన్ని విశేషాలనేది పంచుకున్నారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక తగినంత గ్యారెంటీలు, సంక్షేమానికి రూపాయలు బడ్జెట్ 90,000 కోట్లు కేటాయించమని అంటున్న ప్రభుత్వ వర్గాలు. తర్వాత ఇక 6 గ్యారెంటీలకు 56,000 కోట్ల కేటాయింపు, ఇతర సంక్షేమ పథకాలకు 35,000 కోట్లు కేటాయింపు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం, రాజు వివాహం లాంటి కొత్త పథకాలు కూడా నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక రైతు బీమా, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి పథకాలు కొనసాగింపు, సొంత పనులు, ఆదాయం అప్పులపైన కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఇక పన్ను రాబడులపైన ఆశాలు. రూపాయలు 1.75 లక్షల కోట్లు పన్నులు ఆదాయం వస్తుందని బడ్జెట్ ప్రభుత్వం అంచనా వేసింది. సొంత పన్నులకు 1.45 లక్షల కోట్లు, కేంద్ర పన్నులలో వాటా ఇక సుమారు 30,000 కోట్లు. ఈసారి రిజిస్ట్రేషన్లు, ఎక్సెస్ ఆదాయంపై ఫోకస్ పెట్టడం జరిగింది ప్రభుత్వం. తర్వాత 24-25లో ఆశాజనంగానే పన్నులు ఆదాయం అన్న ఒక వార్త చూస్తున్నాం. ఇక మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్ లో పెట్టే ఛాన్స్. ఇక 2,000 మంది ఉద్యోగులతో GCC కార్యాలయం. ఇక తర్వాత ఇక కీలక ఒప్పందం. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక రైతుల నుంచి కొనాలని కోరిన సీఎం. ఇక తెలంగాణలో ఏటా 3 నుంచి 4 కొత్త అవుట్లెట్లు ప్రారంభిస్తున్న ఆ సంస్థ మెక్డొనాల్డ్ సంస్థ.
తర్వాత ఇక ఉస్మానియా ఉద్రిక్తం, నిషేధిజ్ఞాలను వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, ఇక రాష్ట్రాలకు అరెస్టులో అట్టడు యూనివర్సిటీ క్యాంపస్, ఇక ప్రభుత్వ దిష్టి బొమ్మ, బడ్జెట్ ప్రతులు దవాహానాలు, ఇక ఎమ్మెల్సీ కోదండరాంను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు, ఇక సిపిఎం ఎమ్మెల్యే కునంనేనికి పిహెచ్డి స్కాలర్స్ వినతి పత్రం, ఇక నేడు ఓయూ బంద్కు వామపక్ష విద్యార్థులు సంఘాలు పిలుపు. అంటే పోయిన వారం ప్రభుత్వం అనేది ఒక సర్కులర్ జారీ చేసింది, ఓయూలో ఏది ధర్నాలు కానీ అలాంటివి ఏమని చేయరాదని. దాని సందర్భంగా ఓయూలో కొంతమంది విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. ఇక ఆందోళనలో వాస్తవకులు, దిష్టి బొమ్మలు, బడ్జెట్ ప్రతులు దహనాలు, సంతకాలు సేకరణ, విద్యార్థుల నాయకులు అరెస్టులో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బుధవారం అట్టడుకుంది. ఇక క్యాంపస్ లో నిరసన ప్రదర్శనలపై నిషేధిస్తూ విధిస్తున్న జారీ చేసిన సర్కులర్ పై వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించిన ప్రభుత్వానికి వైన్ శాస్త్రాల వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక సర్కులర్ వెనక్కి తీసుకునేలా వర్సిటీ యాజమాన్యానికి ఒప్పించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి విద్యార్థి జేఏసీ నాయకులు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. తర్వాత ఇక అదే డిమాండ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని మాలా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దానం చేశారు. విద్యా రంగానికి బడ్జెట్ తక్కువ శాతం నిధులు కేటాయించాలని ఇక బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఓయూలో 2018 ప్రవేశం పొందిన పిహెచ్డి స్కాలర్షిప్ మరో ఏడాది పాటు గడుపు పొడిగించేలా విషయంతో మాట్లాడాలని సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సంభాషివారం వినతి పత్రం సమర్పించడం జరిగింది విద్యార్థులు. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలను మనం చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక బడ్జెట్ స్వరూపం ఇలా ఉంది. ఇక మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లలో ఉంది. తర్వాత రాష్ట్ర పన్ను అనేది 1,45,419 కోట్లు. తర్వాత కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 29,899 కోట్లు. తర్వాత ఇక పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ అంటే 31,618 కోట్లు. తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఎయిడ్ రూపంలో 22,782 కోట్లు. అప్పుల ద్వారా 69,639 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక పల్లెకు ముల్లే రాష్ట్ర బడ్జెట్ గ్రామాలకే 60% పైగా నిధులు కేటాయింపు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఈసారి. తర్వాత 6 గ్యారెంటీలకు 9 స్కీమ్లకు 56,084 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక రూపాయలు 3.04 లక్షల కోట్లు భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క శాసనసభలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తర్వాత మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు అనేది బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక లక్షల కోట్లలో, ఇక వేల కోట్లలో ఇలా బడ్జెట్ ఉంది. ఏ పథకాన్ని అంటే ఏ రంగానికి ఎంత కేటాయించారు? 6 గ్యారెంటీలలో ముఖ్యమైన స్కీమ్లు ఇక కేటాయింపులో రూపాయల కోట్లలో రైతు భరోసా 18,000 కోట్లు, ఇక చేయుతకు 14,860 కోట్లు. తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు. మహాలక్ష్మి పథకానికి అయితే ఆర్టీసీ సంబంధించిన ఏదైతే ఫ్రీ బస్ ఇస్తున్నారో వాటికి 4,305 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత సన్న వడ్లకు బోనస్ కింద అంటే కాంగ్రెస్ సన్న వడ్లకు క్వింటల్ కి బోనస్ 500 కేటాయిస్తుంది. దానికి 1,800 కోట్లు అంటే 1,800 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత గృహజ్యోతికి 200 యూనిట్లు ఏదైతే కాంగ్రెస్ గ్యారంటీ అంటే 6 గ్యారంటీలో గృహజ్యోతి పథకం కూడా ఉంది. 200 యూనిట్లు ఫ్రీగా అందిస్తుంది. వాటికి 2,080 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. తర్వాత రాజు ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన 1,449 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత గ్యాస్ సబ్సిడీ అంటే ప్రభుత్వం అనేది 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అంటే అర్హులకు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అంటే మనం మొత్తానికి చెల్లించిన తర్వాత వాళ్ళు సబ్సిడీ అనేది అందజేస్తారు. ఆ సబ్సిడీ కింద 723 కోట్లు అనేది ఆ సబ్సిడీకి అనేది కేటాయించడం జరిగింది ఈసారి. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. తర్వాత రూపాయలు 4 లక్షల దశగా తలసరి ఆదాయం 24-25 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.80 లక్షలు, నీరుతో పోలిస్తే 9.6% పెరుగుదల ఈసారి. తర్వాత ఇక రూపాయలు 16 లక్షల కోట్లు జిఎస్డిపి 10.1% వృద్ధి రేటు. ఇక జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో అభివృద్ధి సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ తరహాలోని అభివృద్ధి చెందాలని మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీ ప్రధాన లక్ష్యం. ఔటర్ రింగ్ రోడ్డు అనుకునే హైదరాబాద్ చుట్టూ శాటిలైట్
టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం. అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ సముదాయాలకు నిర్మిస్తే ఇక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ నేషనల్ హైవే NH 163 కి ఇరువైపులా ఏర్పాటు చేస్తామని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అనేది ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. ఇక తెలంగాణ రైజింగ్ ఊతం ఇక 10 ఏళ్ల చీకటి నుంచి వెలుగులు తోవలో తెలంగాణకు అడుగులు వేస్తుంది. 15 నెలల కింద కొలువు తీరిన ప్రజాప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురై ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. తెలంగాణ రైజింగ్ ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. ఇక అన్ని రంగాల్లో రాష్ట్రానికి అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర బడ్జెట్ పల్లెలకు నిధులు వరద సాగింది. ఇక అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత రైతు భరోసా కింద 18,000 కోట్లు కేటాయించారు. తర్వాత ఈ 2 పద్దుల కింద సుమారు 50,000 కోట్లు గ్రామాలకు చేరున్నాయి. ఇవే కాదు, మెజారిటీ శాఖకు కేటాయించిన నిధులు చాలా భాగం అటు తిరిగి ఇటు తిరిగి పల్లె పట్టాయి. మొత్తం బడ్జెట్ 60% నిధులు గ్రామాల్లోని రైతు, మహిళలు, యువ సంక్షేమానికి లక్ష్యంగా ప్రభుత్వం జరిపింది. ఇక 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన మొత్తం రూపాయలు 3,0965 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించగా గత ఏడాది కన్నా దాదాపు 5% అదనపు పల్లెలు బలపడితే రాష్ట్ర బలపడుతుందని బట్టి విక్రమార్క పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఆర్థిక అరసత్వానికి గురైందన్నారు. తొలి ఏడాదిలో తమ ప్రభుత్వం ఎన్నో సవాళ్లుగా ఎదుర్కొంది. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతున్నాం తెలిపారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు, మంచినీళ్లు, ఇతర సౌలతులు కల్పించినట్లు బడ్జెట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరిగేషన్ శాఖలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, హౌసింగ్ శాఖ ద్వారా ఇంద్రమ ఇల్లు నిర్మాణం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. రైతు భరోసా, ఇంద్రమ ఆత్మీయ భరోసా, మహిళల వడ్డీ లేని రుణాలు ఇలాంటి అంశాలు తాజా బడ్జెట్ లో మొత్తం నిధులు కేటాయించింది. 6 స్కీములకు 56,084 కోట్లు కేటాయించగా వీటిలో మెజారిటీ లబ్ధి గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు చేరుతుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక చదువులకు సరిపడా 23,108 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 1,816 కోట్లు ఎక్కువ. వర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కూడా ఈసారి కేటాయించడం జరిగింది. తర్వాత వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో రైతు భరోసా కింద 18,000 కోట్లు కేటాయించారు. తర్వాత ఈ ఏడాది నుంచి పంటలు బీమా పథకం కూడా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం అనేది ప్రకటించింది. తర్వాత సంక్షేమానికి భారీగా ఇక ఎస్సీ వెల్ఫేర్ కి 40,232 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కు 17,169 కోట్లు కేటాయించారు. తర్వాత బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు కేటాయించడం జరిగింది ఈసారి. తర్వాత ఇక ప్రతిపక్షాల మాటల్లో ఏముందో చూద్దాం. ఇక అరచేతిలో వైకుంఠం, బడ్జెట్ బుక్ లో 2 పేజీలు పెరిగాయే తప్ప పసలేదు అన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇక 6 గ్యారెంటీలు ఊసలేదు, మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా అందాల పోటీలు 250 కోట్లు పెడతారా అన్న ప్రశ్న. తర్వాత ఇక పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహారం. ఇంకా కిషన్ రెడ్డి అంచనాల భారీ కేటాయింపులు అమలు మాత్రసారి గ్యారెంటీలు అసలు వదులుకునేలా ఉందని కామెంట్. ఇక బడ్జెట్ ఓం భూతం బుస్ సంజయ్ అన్న కామెంట్. తర్వాత ఇక ఎస్సీ వర్గీకరణకు ఎవరికి వ్యతిరేకం కాదు. తర్వాత ఇక వర్గీకరణ మేము చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు సీఎం రేవంత్. ఇక బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ సంఘాల నేతలతో సీఎం రేవంత్, మంత్రి దామోదర్, ఇక మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మణ్, కడియం శ్రీహరి తదితరులు. ఇక బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని మేం చిత్తశుద్ధితో ప్లాన్ బిల్లు పాస్ చేసినాం. ఇక 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూ పరిష్కారం చూపినాం. ఇక ఎన్ని ఒత్తిళ్లకు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇక నోటిఫికేషన్ వస్తాయి, నిరుద్యోగులకు ప్రిపేర్ కావాలని సూచన. ఇక ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సునీత విలియమ్స్ వచ్చేసింది. ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేఫ్ గా దిగిన వ్యోమ నౌక. ఇక ఆమెతో పాటు తిరిగి వచ్చిన మరో 3 వ్యోమగాములు. ఇక వెంటనే స్పేస్ ఎక్స్ క్యాప్సల్స్ నౌకలో ఎక్కించిన నాసా సిబ్బంది. ఇక తర్వాత క్యాప్సల్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన సునీత. ఇక సేఫ్ గా సాగిన 17 గంటల జర్నీ, రిటర్న్ జర్నీ, 9 నెలల ఉత్కంఠ తెర. ఇక నాసా స్పేస్ సెంటర్ కు వస్తున్నట్లు. ఇక గ్రావిటీకి అలవాటు పడేందుకు తప్పని ఇబ్బందులు. ఇక 45 రోజుల పాటు వీళ్ళకు అక్కడ నాసా సెంటర్ లో ఉంచే అవకాశం. ఇక సన్న బియ్యం పంపిణీకి రెడీ. వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా దానికి స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైస్. ఇక కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా. ఇక గోడాంలో ఉన్న సన్న బియ్యం అన్నట్టు ఒక వార్త ఇవ్వడం జరిగింది.
ఇక వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లు ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధిలో 69,639 కోట్లు గత సర్కార్ అప్పులు. ఈసారి వడ్డీలు 1969 కోట్లు. ఇక కిస్తీలకు మరో 40,000 కోట్లు చెల్లించాల్సిందే అన్న ఒక వార్త చూస్తున్నాం. అంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర అప్పులు 7.46 లక్షల కోట్లు చేరుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన ఈరోజు కొన్ని వార్తలను చూద్దాం. నిన్న బడ్జెట్ కి సంబంధించిన అంశాలు, ఇంటర్నేషనల్ అంశాలు అనేది కొన్ని చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు కూడా ఇవ్వండి. సో దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.